సక్సెస్ సక్సెస్ సక్సెస్. అసలు జీవితం మొదలైన దగ్గర నుంచి ఎవరి నోటైనా ఒకటే మాట, జీవితంలో సక్సెస్ అవ్వాలి అని. అసలు జీవితంలో సక్సెస్ అవ్వడం అంటే ఏంటి? జాబ్ తెచ్చుకోవటమా, ఇల్లు కట్టించడమా, కారు కొనటమా, పెళ్ళి చేసుకొని పిల్లలు కనటమా, లేక అనుకున్నది సాధించడమా? నా దృష్టిలో సక్సెస్ అంటే సంతోషంగా ఉండటం. ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను, రేపు కూడా ఇలానే సంతోషంగా ఉండగలను అనే నమ్మకం ఉంటుంది చూడు, అదే నిజమైన సక్సెస్ అంటాను. ఒక జంతువు అనేది కడుపు నిండా తిండుంటే సంతోషంగా ఉంటుంది. మరి ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి? లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి అంటే ఒక మనిషి ఆనందంగా ఉండటానికి ఆరోగ్యం, అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు, ప్రేమాప్యాయతలు పంచుకోవడానికి బంధాలు, సాధించిన విజయాలకు గుర్తింపు, సమాజంలో రెస్పెక్ట్, తప్పులు సరిదిద్దుకోవడానికి ఆధ్యాత్మికత, ఆపదలో అక్కర్లో ఉన్న వారికి సాయం చేసే గుణం. అంటే ఒక మనిషి జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, రెస్పెక్ట్, రికగ్నిషన్, స్పిరిచువాలిటీ, కాంట్రిబ్యూషన్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే మనిషి సంతోషంగా ఉండగలడు. కొందరు చాలామంది మనం చూస్తూ ఉంటాం, డబ్బులు బాగా సంపాదిస్తారు, వాళ్ళు ఫైనాన్షియల్గా సక్సెస్ అయినట్టు. ఇంకొందరు రిలేషన్షిప్ పరంగా బాగా ఉంటారు, అంటే వాళ్ళు రిలేషన్షిప్ పరంగా సక్సెస్ఫుల్ అయినట్టు. ఇప్పుడు డబ్బుండి ఆరోగ్యం లేకపోతే బాగోదు కదా. మరి డబ్బు ఆరోగ్యం ఉండి మంచి మానవ సంబంధాలు లేకపోతే సంతోషంగా ఉండగలమా? లేదు కదా. కాబట్టి ఇవన్నీ ఒక మనిషికి డబ్బు, ఆరోగ్యం, మానవ సంబంధాలతో పాటు సంతృప్తి కూడా కావాలి. అది ఎక్కడి నుంచి దొరుకుతుంది? సాటి మనిషికి సాయం చేసినప్పుడే కదా. ఇలా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి, ఎక్కడికన్నా వెళ్తే రెస్పెక్ట్ కూడా ఉండాలి. ఇలా ఒక మనిషి సంతోషాన్ని ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అంటే ఇవన్నీ ఉంటేనే సంతోషంగా ఉంటామా అంటే వాటన్నిటి కోసం చేసే ప్రయత్నంలో సంతోషంగా ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతామని అర్థం. సరే, ఎవరు చెప్పినా సక్సెస్ అవ్వాలని చెప్తారు, ఓకే. మరి అసలు లైఫ్లో సక్సెస్ అవ్వటం ఎలా? ఇది చాలా ఇంట్రెస్టింగ్. సక్సెస్ అవ్వడం అంటే మనం అందరం ఏంటంటే ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఇల్లు కట్టియాలి, కారు కొనుక్కోవాలి, ఇలాంటి గోల్స్ పెట్టుకుంటాం. నిజంగా చెప్తున్నా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మనం సక్సెస్ అవ్వాలంటే మనకంటూ ఒక గోల్ ఉండాలి. చిన్నప్పటి నుంచి ఎవరి నోట పట్టిన ఇదే గోలు. అసలు గోల్ ఎందుకు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరంతా చాలా నీట్గా రెడీ అయ్యి ఒక బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళారు. బస్సు వచ్చింది, బస్సు ఎక్కారు. కండక్టర్ మీ దగ్గరకు వచ్చి టికెట్ అడుగుతాడు. అంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్తే టికెట్ ఇస్తాడు కదా. సరే, మీరుండి ఎక్కడొకట పోనీయ్యా అన్నారు. అప్పుడు కండక్టర్, ఇదే హైదరాబాద్ వరకు వెళ్తుంది సార్, మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి అనుకుంటున్నారు అని అడుగుతాడు. సరే, ఎక్కడికక్కడ పోనీయ్యా అంటే పిచ్చి దొబ్బిందా, మెంటలా అని బస్సులో నుంచి కాలర పట్టుకొని కింద నెట్టేస్తాడు. ఎందుకంటే ఒక పిచ్చోడు బస్సు ఎక్కాడని. ఒక చిన్న బస్సు ప్రయాణానికి గమ్యం లేకపోతే బస్సులోంచి కింద పడేస్తున్నారు. మరి ఇంత పెద్ద జీవితానికి గమ్యం ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. మనకి ఎప్పుడైతే గమ్యం ఉంటుందో మన గమనం చాలా బాగుంటుంది. అలా కాకుండా గమ్యం లేకపోతే మన బతుకంతా గందరగోళం అయిపోతుంది. ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో క్లారిటీయే ఉండదు. కాబట్టి ఒక గోల్ అంటూ మనకు ఉండాలి, అప్పుడే మనం జీవితం చాలా సాఫీగా ఉంటుంది. ఇప్పుడు రేపు ఉదయం పలానా పని కోసం మనం లెగవాలి అన్నప్పుడు లెగుస్తాం. ఏ పని లేనప్పుడు ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని పడుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్, అంతేనా కదా. కాబట్టి ఏదో ఒకటి మనం చెయ్యాలని తపన ఉందనుకో, ప్రతిరోజు ఉదయాన్నే లెగుస్తాం, ఆ పని చేస్తాం. ఏమీ లేనప్పుడు అసలు లెగవం కదా. కాబట్టి మనకి ఒక సెల్ఫ్ మోటివేషన్ లాగా ఉంటుంది. గోల్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఇప్పుడు మనం హైదరాబాద్ వరకు వెళ్ళాలబ్బా, నువ్వు బస్సులోనో, లేకపోతే సైకిల్ వేసుకోనో, లేకపోతే కాలు నడకనో, ట్రైన్లోనో, ఏరోప్లేన్లోనో, దేనిలో అయినా వెళ్ళొచ్చు. కానీ ఊరికి ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ అవుతుందా? ఒక ప్లాన్ ఉండాలి, దానికోసం పని మొదలు పెట్టాలి, అప్పుడు మాత్రమే మనం హైదరాబాద్ చేరగలం. అలాగే మన గోల్ పెట్టుకుంటే సరిపోదు, దానికి తగ్గ ఒక ప్లాన్ వేయాలి, దాన్ని చిన్నగా పని మొదలు పెట్టాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. ఇంకోటి ఏంటంటే, అసలు మన సక్సెస్ అవ్వకుండా ఎవరు ఆపుతున్నారు? మన చుట్టూ ఉన్న మనుషులా, పరిస్థితులా? ఈ ప్రపంచంలో నువ్వు సక్సెస్ అవ్వకుండా ఎవ్వరూ ఆపడం లేదు, నువ్వు మాత్రమే ఆపుతున్నావు. ఎక్స్క్యూజెస్ చెప్తూ, పోస్ట్ పోన్ చేసుకుంటూ, వాయిదాలు వేసుకుంటూ బతికేస్తున్నావు. నువ్వు చేసే పనిని వాయిదాలు వేస్తున్నావు అంటే నీ సక్సెస్ నువ్వు వాయిదా వేస్తున్నట్టు అంతే. ఇక నిన్ను ఎవ్వడు ఆపట్లేదు.
నీ బద్ధకం ఉందే, నీ వాయిదా వేసే గుణం ఉందే, నీ ఎక్స్క్యూజెస్ ఉన్నాయా, నీ సాకులు ఉన్నాయా, అవే ఆపుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఇప్పుడే బద్దలు కొట్టేసాయి. నువ్వు ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇది నీ జీవితం, నువ్వు మాత్రమే గెలవాల్సిన జీవితం. కాబట్టి నువ్వు మాత్రమే ప్రయత్నిస్తే గెలుస్తావు. ఇక్కడ ఎవ్వరు వచ్చి నిన్ను సక్సెస్ అవ్వాలి, ఇంకొక మీ అమ్మ నాన్న సక్సెస్ అవ్వాలంటే నువ్వు అవ్వవు. నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటేనే అవుతావు. నీకు ఆకలి పుడితేనే అవుతావు. ప్రతిరోజు కసిగా ఉండాలి. మనం గోలు పెట్టుకున్నప్పుడు ఎంత కసిగా ఉన్నామో ఆ గోలు చేరుకునే చివరి ప్రయత్నం వరకు కూడా అలానే కసిగా ఉండాలి. ఏదైనా గెలవాలి అని కాదు, గెలుస్తాను అని నమ్మకంతోనే మొదలు పెట్టాలి. అప్పుడే సక్సెస్ అవుతావు. కాబట్టి మీరంతా లైఫ్లో ఏదో ఒక ఆర్థికంగానో లేకపోతే ఆరోగ్యపరంగానో ఇలా ఏదో ఒకటి రెండిట్లో కాదు, ఈ 7 పాయింట్స్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిస్టర్ రావు. జై హింద్. థ్యాంక్ యూ.